హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేనైతే ఇంకొక వీడియోతో వచ్చానండి. మేమైతే ఉడిపి వెళ్ళామండి. ఉడిపి వెళ్ళిన ఫొటోస్ అండి ఇవి. అండ్ ఊరేగింపు శ్రీకృష్ణుడిని ఊరేగించిన టైంలోనే వెళ్ళామండి మేము. రథోత్సవంలో పాల్గొన్నామండి మేము కూడా. సో ఆ క్లిప్స్ మేము వీలైనంత వరకు కవర్ చేసామండి. కృష్ణుడికి ఎలా హారతిస్తున్నారు, ఎలా రథం ముందు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అని, ఇవన్నీ అయితే ఉడిపి గీతా మందిర్ అండి. గీతా మందిర్ అనేది బయట అక్కడ లోపల మేము వెళ్ళినప్పుడైతే ఫ్రూట్స్ ఇది ఉందండి, మేళా ఉంది, ఎగ్జిబిషన్ ఉందండి. అన్ని రకాల బుక్స్, పిల్లలకు కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మళ్ళీ ఇది సీడ్స్ అండి, అన్నీ ఉన్నాయి. ఇదండి శ్రీకృష్ణుని రథం నుంచి, చిన్న రథం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద రథంలో ఊరేగించడానికి తీసుకొస్తున్నారు. జై శ్రీకృష్ణ. ఇక్కడైతే చూడండి, కృష్ణుడిని దగ్గరకు చూపిస్తున్నాము. ఉడిపి శ్రీకృష్ణ ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు కదా. ఆ కృష్ణయ్య లీలలు 1, 2 కాదండి, చాలా అడుగున కృష్ణయ్య చరిత్రను తెలుపుకుంటూ చాలా ఫొటోస్ అండ్ రాసినవన్నీ ఉన్నాయి. కొటేషన్స్ అన్నీ ఆయన లీలలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేశారు, అక్కడ ఏమేమి జరిగింది అని ప్రతిదీ కూడా రాశారండి. అండ్ ఇక్కడ మేము ఒకటైతే మిస్ అయ్యామండి. ఆంజనేయ స్వామి రామాయణంలో ఆంజనేయ స్వామి లంక నుంచి సీతను తీసుకురావడానికి వచ్చినప్పుడు సముద్రంలో రామవారిని వేశారు కదండి. అక్కడ ఒక రాయి ఇక్కడ పడిందంటండి, శ్రీకృష్ణుడి సన్నిధిలో ఉడిపిలో ఉందంట. దానికి ఒక బావి కట్టారంటండి. మేము ఆల్మోస్ట్ సెర్చ్ చేసామండి, అంతా మాకైతే తెలియలేదు. మేము అడిగిన వాళ్ళకు కూడా అంత ఐడియా లేదని చెప్పారు. మేము అది కూడా వీడియో తీయాలి, మీకు కూడా చూపించాలి అనుకున్నాం. మీరు ఈసారి ఎవరైనా వెళ్తే కనుక
ఆ రాయిని అయితే చూసిరండి తప్పకుండా.